ఏఐడిఎంకే నుంచి వచ్చిన ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల కూడా కొంత సమస్యలు వస్తాయి. మనం దాన్ని ఆపుకుంటే మంచిది. ప్రజల తీర్పుని గౌరవించినట్లు అవుతాం. లేదనుకుంటే అవసరం కోసం ఏ పనులైనా అన్ని రాజకీయ పార్టీలు చేసినట్టే నువ్వు కూడా చేసిన వాడు అవుతావు అనేది టీవీకేకి విజయ్కి చాలా క్లియర్ గా వామపక్షాలు అయితే ఇండికేషన్ ఇచ్చాయి. నిన్న వెంటనే వీసీకే నుంచి కూడా వీసీకే నేత కూడా క్లియర్ గా చెప్పడంతో ఇప్పుడు సమస్య వచ్చేది. అయితే ఇప్పుడు ఈ సమస్యని ఎప్పటికప్పుడు క్లోజ్ చేయాలని భావిస్తున్న తరుణంలోనే క్రీడల శాఖ మంత్రి అర్జున్ క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. అసలు మేము మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఆలోచన చేయలేదు, దానికి సంబంధించి అందులో ఏఐడిఎంకి సంబంధించిన విస్తరణ దానికి చేయలేదు. అయితే మా కుటుంబంలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో టీవీకే కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఈ నలుగురికి సంబంధించిన వ్యవహారంలో మేము ఏం చేయాలనేది ఆలోచనకు వస్తున్నాం. మా సీనియర్ మా ముఖ్యమంత్రి కూడా దాని మీదనే దృష్టి పెడుతున్నాడు. రాబోయే 2-3 రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణను కూడా చేపడతామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏఐడిఎంకే పరిస్థితి ఏమవుతుంది? నిజంగానే ఒకవేళ టీవీకేకి వీసీకే కావచ్చు, లేకపోతే వామపక్షాలు కానీ సపోర్ట్ ని ఉపసంహరిస్తే అప్పుడు ఎవరికి దిక్కవుతారు? అప్పుడు ఏఎండిఎంకే రెబల్ ఎమ్మెల్యేలే పార్టీకి దిక్కవుతారు. కాబట్టి ఇటువంటి కొంత ఇష్యూస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు విజయ్ ఉంది. ఒక అడుగు ముందుకు వేస్తే పార్టీలో సమస్య, ఒక అడుగు వెనక్కి వస్తే తర్వాత వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు రేపు ప్రతి వ్యవహారంలో వామపక్షాలు కావచ్చు, లేకపోతే వీసీకే పార్టీలు టీవీకేని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి, విజయ్ని ప్రతి దాంట్లో ఇబ్బంది పెడతాయి. మేము చెప్పింది జరగాలి అనే ఒక ఇది వచ్చినప్పుడు మనం వాళ్ళని పోగొట్టుకుని వీళ్ళని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది అనేది మనకి మద్దతు ఇస్తున్న వ్యక్తులను కూడా మనం ఎందుకు దూరం చేసుకోవాలి అనే ఆలోచనతో విజయం ఉన్నప్పుడు, సో మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు మనకి ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటారు, ఎంతవరకు నిలబడతారు చివరి దాకా అనేది కూడా ఆలోచించాలనేది టీవీకి ఆలోచన ఉంది. కానీ రాబోయే 2-3 రోజుల్లో కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొంత వేడి మళ్ళీ తగులుకుంటుంది. ఏదైతే స్టాలిన్ చాలా క్లియర్ గా చెప్పారు, అరే బాబు మీరేం తొందరపడద్దు, తమ క్యాడర్ కి క్లియర్ గా చెప్పారు. ఆయన రాబోయే కొద్ది కాలంలోనే విజయ్ తన ప్రభుత్వాన్ని కోల్పోబోతున్నారు, మనం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఎన్నికలు జరగబోతున్నాయి అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ టోటల్ ఎపిసోడ్ లో మరి విజయ్ ఎట్లా చాకచక్యంగా వ్యవహరిస్తారు, ఎలా తన ఎక్స్పీరియన్స్ ని ఉపయోగిస్తాడు, తన పక్కన చుట్టుపక్కల ఎక్స్పీరియన్స్ ని వాడుకుంటాడా, లేదు విజయ్ తనదైన స్టైల్లోనే ముందుకు వెళ్తాడా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది మనోజ్. అయితే ఏ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియదు. సాధ్యమైనంత త్వరగానే కొంత ఇష్యూ తమిళనాడు మళ్ళీ ఒక ఇష్యూ వచ్చే ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఆ దిశగా కూడా అక్కడ పార్టీలు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది మనోజ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ దట్ బెట్స్. మొత్తంగా టీవీకే పార్టీ విజయ్ నిత్యం ఎప్పుడు చూసినా కూడా కొంత హై టెన్షన్ మధ్యలోనే ఉంటున్నారు, రప్చర్ మధ్యలోనే ఉంటున్నారు. ఈరోజే ఎక్స్ ఖాతాలో సీఎం అంటే స్టాలిన్ పేరు చెప్పింది తమిళనాడు సీఎంఓ పోస్ట్ చేసిన దాంట్లో. నిన్న కొంత విజయ్కి సంబంధించి ఒక లంచం అడిగితే కనుక ఎవరు లంచం అడిగితే చెప్పారు ₹1,00,000 నేనే ఆఫర్ చేస్తానని చెప్పడం కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఏకంగా వీసీకే పార్టీ మీరు కనుక అన్నాడీఎంకే పార్టీని తీసుకొని అన్నాడీఎంకే పార్టీ కనుక మంత్రివర్గంలో చోటిస్తే మేము ఆ మద్దతు వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. మద్దతు వెనక్కి తీసుకున్నా ఆయనకు రావాల్సిన మెజారిటీ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నాడీఎంకే పార్టీతో నిజంగానే రెబల్ ఎమ్మెల్యేసి తన వైపుగా తిప్పుకొని తన పార్టీలో చేర్చుకుంటాడా, ఆ పార్టీలో ఉండగానే మంత్రివర్గంలోకి అవకాశం ఇస్తాడా, లిమారోజ్కి అవకాశం దొరుకుతుందా, ఇంకెవరు దొరుకుతుందో చూడాలి. బట్ ఎవరికి వారికి మాత్రం కొంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ నిత్యం విజయ్ మాత్రం ఆ రప్చర్లో ఉంటూనే ఉన్నాడు. సో ఇంకోవైపు మొత్తంగా 35 మంది మంత్రివర్గంలో ఇంక్లూడింగ్ సీఎంతో కలిపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తమిళనాడులో. ఇప్పటి వరకు ఉంది 10 మాత్రమే, ఇంకో 25 రావాల్సిందే. మరి 25 ఎవరికి అవకాశం దొరుకుతుందో చూడాలి. సో ఏఐడిఎంకేనా, తర్వాత వీసీకేనా, కామ్రేడ్సా, యుఎంఎలా, తర్వాత ఇటువైపు ఉన్నటువంటి కాంగ్రెసా, ఎవరెవరికి ఎన్ని అవకాశాలు దక్కుతాయో చూడాలి. సో విజయ్ని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఒక సాఫీగా సీఎంగా అయితే ఆయన నడవనివ్వడం లేదు, ఒక రప్చర్ కనబడుతూనే ఉంది. సో విజయ్ సాఫీగా ఈ 5 ఏళ్ళు పూర్తి చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. తమిళనాడు సీఎం విజయ్ వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు. మంత్రివర్గ ఏర్పాట్లో మరోసారి గందరగోళం నెలకొంది.
ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేకు క్యాబినెట్లో చోటు ఇవ్వడం పైన ఇప్పుడు కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే క్యాబినెట్లో చోటిస్తే తమ మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏఐఏడీఎంకేను ప్రభుత్వంలో చేర్చుకోవడం ప్రజల తీర్పుకు విరుద్ధం అంటూ టీవీకే మిత్రపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే విజయ్కి మద్దతుగా ప్రకటించింది ఏఐఏడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు. సుమారుగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలకి క్యాబినెట్లో చోటు పైన టీవీకే కూడా క్లారిటీ ఇచ్చింది. క్యాబినెట్లో చోటు వార్తలని కొట్టిపారేశారు మంత్రి అదవర్జున్. ఇక ఏఐఏడీఎంకేకు క్యాబినెట్లో చోటు ఉండదని మంత్రి అదవర్జున్ వెల్లడించారు. ఏఐఏడీఎంకేకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరా రెబెల్ ఎమ్మెల్యేలు? సో రెబెల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఏఐఏడీఎంకేలో అటువంటి ఒక అదవర్జున్ అత్త ఒక ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఏఐఏడీఎంకేలో. సో అయితే ఆవిడ లీమా రోజ్. సో అదవర్జున్ అత్త లీమా రోజ్, తనతో పాటు ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో కూడా షణ్ముగన్. సో అక్కడ కూడా ఆయన కొంత సపోర్ట్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లీమా రోజ్ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి వారందరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే రకంగా టీవీకి ఆలోచిస్తోంది అని చెప్పి వీసీకే భావించి వీసీకే ఒక వార్నింగ్ ఇచ్చింది. మంత్రివర్గంలో అన్నా డీఎంకే పార్టీకి అవకాశం కల్పించడం ఏంటి? ఇది మన పిచ్చా? మీరు కనుక అక్కడ అన్నా డీఎంకేకి మంత్రివర్గంలో చోటు ఇస్తే అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం అవుతుంది. మీరు ఇస్తే కనుక మద్దతుని వెనక్కి తీసుకుంటామని వీసీకే పార్టీ కొంత వార్నింగ్ ఇస్తోంది. వీసీకే ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే రకమైన వార్నింగ్ ఇస్తూ వచ్చింది. 1 కాదు 2 కాదు. మీరు వీసీకే పార్టీకి వాట్సాప్లో మెసేజ్ పంపడం ఏంటంటూ ఒకసారి, వీసీకే పార్టీకి సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు పెట్టిందని ఇంకోసారి. సో వీసీకే పార్టీ 2 ఎమ్మెల్యేలైనా సరే టీవీకే పార్టీ 108 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆ పార్టీని వణికిస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి లీమా రోజ్ ఆవిడ కొంతమంది ఎమ్మెల్యేలతో రెబెల్గా మారారు. సో ఆ రెబెల్ ఎమ్మెల్యేలతో కలవబోతున్నారు. ఆవిడెవరో కాదు, అదవర్జున్ వాళ్ళకి అత్త. సో ఆమెకి మంత్రివర్గంలో చోటు లభించబోతుందా అనేటువంటి ఊహాగానాలు కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీసీకే పార్టీ ఏం చెప్తోంది అంటే వాళ్ళకి అన్నా డీఎంకేకి మీరు సపోర్ట్ తీసుకొని మంత్రివర్గంలో చోటు ఇవ్వకూడదు అంటోందా? ఇస్తే మేము వెళ్ళిపోతామంటోందా? అసలు కండిషన్ ఏంటి? నిజంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సపోర్ట్ డైరెక్ట్గా అనౌన్స్ చేసి సిద్ధంగా ఉన్నారా మంత్రివర్గంలోకి అవకాశం తీసుకోవడానికి? నిన్నటి నుంచి ఇదే ప్రస్తావన కొంత తమిళనాడు రాజకీయాల్లో సీరియస్ గా కనపడుతుంది. అంటే మంత్రివర్గంలోకి మొన్న 9 మందితో తీసుకున్న తర్వాత ఆయన ఆ రోజు మాత్రం టీవీకేకి సంబంధించిన వ్యక్తులతోనే ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రివర్గంలోకి. అయితే ఇప్పుడు తాజాగా మిగిలిన మంత్రివర్గంలో తన కూటమిలోకి సపోర్ట్ చేసిన ముస్లిం లీగ్ కావచ్చు, టీవీకే కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీటన్నిటికి మంత్రివర్గంలో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఎవరైతే ఏఐడీఎంకే నుంచి కీలక వర్గంగా బయటకు వచ్చి షణ్ముగం నేతృత్వంలో ఉన్న ఒక 16 మంది 17 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే వాళ్ళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు అని వస్తున్న వార్తల్లో ఇప్పుడు కూటమిలోని అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఒక జట్టుగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించారో వాళ్ళలో ప్రధానంగా వామపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం టీవీకే కూడా ఈ మిత్రపక్షాలకు సంబంధించిన వ్యవహారంలో టీవీకి సంబంధించిన దాంట్లో వీసీకేకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంత దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో వీసీకే నిన్న అఫీషియల్ గా క్లియర్ చేసింది, మీరు కానీ వాళ్ళని కానీ మంత్రివర్గంలో చేర్చుకునే పని అయితే మేము తమ మంత్రివర్గ సపోర్ట్ అంటే మేము ఇస్తున్న సపోర్ట్ మేము వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అంటే వీసీకే క్లియర్ ఒక మాట చెప్పింది, వామపక్షాలు కానీ వీసీకే కానీ ఒక మాట చెప్పింది, మాకు మంత్రి పదవులు అవసరం లేదు, మేము మీకు బయట నుంచి మద్దతు ఇస్తాం, అయితే ప్రజారంజకంగా పరిపాలించాలి అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పుకున్న. అయితే ఎప్పుడైతే ఏఐడీఎంకేలో ఉన్న కొంతమందిని లీమా రోజ్ కావచ్చు, లేకపోతే అక్కడ పళని కావచ్చు, వీళ్ళ 2-3కి కొంత పదవులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా వస్తున్న వార్తల వ్యవహారంలో దాని మీద కొంత రాజకీయంగా అక్కడ కొంత షాక్ అయితే తగిలే పరిస్థితి అయితే కనబడుతుంది. దాని మీద ఆ గ్యాప్ ని పూర్తి ప్రయత్నం ప్రస్తుతం క్రీడల శాఖ మంత్రిగా ఉన్న అదవర్జున్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. లేదయ్యా మేము అసలుకి క్యాబినెట్ లో చోటు అనే వార్తల్నే వీసీకే ఏదైతే